అయితే సార్ ఇంకొకటి నాట్ ఓన్లీ షర్మిలమ్మ, అటు పవన్ కళ్యాణ్ గారు గానియండి, లోకేష్ గారు గానియండి, చంద్రబాబు గారు గానియండి, లేకుంటే ఇతర సిపిఎం, సిపిఐ నేతలు గూడా అక్కడక్కడ కానియండి, మద్యం పైన విపరీతంగా మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ దొంగ బ్రాండ్‌లు, ఇంకా చెప్పాలంటే జగన్ బ్రాండ్‌లని అంటున్నారు కొత్తగా. స్పిరిట్ అమ్మేస్తున్నారు, నాటు సారాయి మందు బాటిల్‌లో పోసి అమ్మేస్తున్నారు. ఈ మధ్య చెప్పాలంటే సినిమాల్లో గూడా ఇదో పెద్ద జోక్ అయిపోయింది. అసలు ఈ మద్యం ఏంటి సార్ ఇస్తుంది? అసలు మద్యం గురించి మాట్లాడాలంటేనే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం నుంచి వెలేయాలి. అసలు ఓకే. ఎన్టీ రామారావు గారు అవునా? మద్య నిషేధం చేస్తే కరెక్ట్. అవును. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మద్యం మళ్ళీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చరిత్ర. అవును. చరిత్రను మనం మర్చిపోకూడదు. ఈ రాష్ట్రంలో మద్యాన్ని తీసుకొచ్చి పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. బెల్ట్ షాపులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. షాపుల్ని పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చింది, పేద వర్గాలని ఆదాయ వనరుగా మార్చింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దశల వారీ షాపులు తీసేసేస్తా ఉన్నారు, బెల్ట్ షాపులు లేకుండా చేస్తున్నారు. మరి పేద వర్గాలకి వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెట్టి, ఎందుకంటే ఒక 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 దాన్ని చేంజ్ చేయడానికి దశల వారీగా మనుషుల్లో మార్పు రావాలి. సడన్గా దాన్ని ఆపడం ద్వారా మనుషులు మానసికంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళే విధంగా ఉంది. కరోనా అప్పుడు చూసాం. రేట్లు పెంచుతాం, కొనుగోలు చేయడానికి వాళ్ళకి కుదిరే విధంగా లేకుండా చేద్దామని చెప్పేసి జగన్ గారు ముందే చెప్పారు. అదే దశల వారీగా తగ్గించుకుంటా వస్తామన్నారు. అదే జరుగుతూ ఉంది. ఇక బ్రాండ్ల విషయంకి వస్తే, ఈ బ్రాండ్ల పేర్లన్నీ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే కదా వచ్చింది. అవునా? తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ బ్రాండ్ల పేర్లన్నీ కూడా, ఇవన్నీ అప్రూవల్స్ అయిందన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినవే. ఓకే. ఓకే. అవే ఇప్పుడు ఆ బ్రాండ్లుగా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఎంత దుర్మార్గం అంటే, ఒక తప్పుని, ఒక అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనకు సంబంధించినటువంటి పచ్చ మీడియా కానీ ఒక తప్పుని, ఒక మోసాన్ని నిజం చేయడంలో మాత్రం దిట్ట. ఇవన్నీ కూడా అసెంబ్లీలోనే మాట్లాడారు. మీరిచ్చిన బ్రాండ్లేనయ్యా, మీరు పెట్టిన బ్రాండ్లేనయ్యా, మీరు ఆ భూములు లేకపోతే ఇంకోటి పెట్టినటువంటి మీరు ఇచ్చిన అప్రూవల్స్నే ఇప్పుడు జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు స్పిరిట్ పోస్తున్నారని చెప్పేసి చెప్పడం. దానికి ఒక నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఏదైతే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏవైతే నామ్స్ ఇచ్చారో ఆ నామ్స్ ప్రకారంగానే ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. దాని ప్రకారంగానే జరుగుతూ ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి మాయ, మోసం అని చెప్పేసి చెప్తా ఉన్నా. సార్ నిజంగా సార్, ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నేను ఇప్పటికే షాక్లో ఉన్నా దట్ వాళ్ళు అప్రూవ్ చేసిందే ఇప్పుడు వస్తున్నాయని. సార్ వాళ్ళంటే సార్ మేబీ నాకు తెలిసి ప్రజలు అందుకే సార్ 2019లో అంత దారుణంగా ఓడిచ్చారు. 23కి రెస్ట్రిక్ట్ చేసి మీకు 151 ఇచ్చారు. అట్నే ఎంపీలు కూడా గణనీయంగా ఇచ్చారు. గణనీయంగా ఏంది, చాలా ఎక్కువ ఇచ్చారు. 22 ఇచ్చారు ఎంపీలు. ఈ విధంగా చూసుకుంటే సార్ అబ్సల్యూట్ పవర్ ఇన్ ద స్టేట్. ఆయన మోదీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్లు ఇక్కడ ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే. మీది ఇక్కడ స్టేట్ లెవెల్ డబుల్ ఇంజిన్ సర్కార్ మీది. అలాంటప్పుడు వాళ్ళు పెట్టారు సార్ దిక్కుమాలిన బ్రాండ్లు. మీరైనా తీసేయచ్చు కదా పెద్ద మనిషి చేసుకొని. దిక్కుమాలిన బ్రాండ్ అనేది ఏం లేదు అక్కడ. అంటే ఎక్కడ ఏం లేదు సార్. పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చినవి పెట్టుకోవచ్చు. అంటే ఎందుకంటే సార్ నేను అనేది, పేర్లు ఒకరేమో క్యాపిటల్ మెడల్ అని అంటారు, ఇంకోటి స్పెషల్ స్టేటస్ సార్. మొన్న వరల్డ్ కప్ అయినప్పుడు వరల్డ్ కప్ అని వచ్చింది. అంటే బయట రాష్ట్రాల్లో ట్రోల్ చేస్తున్నారు సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక అప్రూవల్స్కి వెళ్ళేటప్పుడు ఎవరైతే దాన్ని తయారు చేయాలనుకున్నారో వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటారు. వాళ్ళ హక్కు అది. అవును. అప్రూవల్ వచ్చింది కాబట్టి ఆ బ్రాండ్స్నే వాడుతున్నారు. ఎందుకంటే దాన్ని తీసేసేస్తే అదిగో మేము ఇచ్చాము, వీళ్ళు తీసేసారు, వీళ్ళకి హక్కే ఉంది. చట్టం వాళ్ళకి రైట్ ఉంది, రాజ్యాంగాన్ని కాదనేటువంటి హక్కు లేదు కదా. ఏ ప్రభుత్వానికి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు, పర్మిషన్స్ తెచ్చుకున్నారు, అవే నడుపుతున్నారు. అంతేగాని అది జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసేటువంటిది కాదు. నారా చంద్రబాబు నాయుడు గారిని సారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా మళ్ళీ మందు తీసుకొచ్చినప్పుడు చాలామంది అన్నారు. ఇవే ప్రతిపక్ష పార్టీలు, సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా చాలా వరకు ఆయనకు ఉన్నది పేరే
సారా చంద్రబాబు నాయుడు ఆయన బ్రాండే అది. ఇక మద్యం గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ తెలుగుదేశం వాళ్ళకి లేనే లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను. అయితే సార్ ఇప్పుడు మీరు అన్నారు నారా చంద్రబాబు నాయుడు కాదు సారా చంద్రబాబు నాయుడు అని. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీరు ఒక బుక్ రాశారు. ఐ మీన్ నాట్ పర్సనల్లీ యూ, వైసీపీ వాళ్ళు ఎలక్షన్స్కి ముందు 2019కి ముందు నారాసుర రక్త చరిత్ర అని. సార్ ఆ బుక్కు సంబంధించినటువంటి కేసుల్లో ఎప్పుడు పురోగతి రాబోతుంది? చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసినటువంటి కేసులు చట్టం దానిపైన చేసుకుంటూ పోతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కోర్టులు ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. దానికి టైం మనం చెప్పే పరిస్థితి కాదు, టైం నిర్ణయించేది కూడా కాదు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ రిప్రజెంటింగ్ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే, వాళ్ళేమో మీరు బాబాయ్నే ఇస్తారు అని అంటారు. అంటే వాళ్ళనే మాట ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ నేను అంటలేదు. మీరేమో సారా చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్ర అని అంటారు. సార్ రెండు అంటే టైం వేస్ట్ కాన్వర్జేషన్స్ సార్. రెండు మీడియా కూడా మీరు అంటే వాళ్ళు మిమ్మల్ని తిడతారు, మీరు ఆబ్వియస్లీ రివర్స్ ఆన్సర్ ఇస్తారు. మీడియా కూడా మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఏ పథకాలు ప్రవేశపెడుతున్నారు, దాన్ని ఏమంటారు, ఏ పథకాలు ఇస్తున్నారు ప్రజలకి, ప్రజల స్పందన ఏంటి, ఇవన్నీ కూడా కాకుండా వాడు వీడిని ఇట్ట తిట్టాడు, వీడు అన్నట్టు తిట్టాడు, ఇదే డిబేట్లు డిస్కషన్లు కూడా అయిపోతుంది. సార్ ఏంటి సార్ అసలు ఇది? కోర్టు పరిధికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక దాని గురించి మాట్లాడేటువంటిది ఎవరికి ఉండదు. దానికి ఎప్పుడెప్పుడు జరగాలి ఏంటనేది జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవడం ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 26 కేసులకు సంబంధించి ఆయన స్టేలు తెచ్చుకొని ఇప్పుడు దాకా బతుకుతా ఉన్నారు. కాబట్టి ఇంకా దాని గురించి మీరు అడిగిన ఐ వుడ్ లైక్ టు బ్రేక్ యు సర్ హియర్. చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఆయనకి వ్యవస్థలు మేనేజ్ చేయడం తెలుసు అని వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అట్లాంటిది లైక్ ఆయన మొన్న అన్ని రోజులు జైల్లో ఉన్నారు, దాదాపు 2 నెలల దాకా ఉన్నారు. అలాంటి టైంలో ఆయనకి ఇదిగో బెయిల్ వస్తుంది, అదిగో బెయిల్ వస్తుంది, ఢిల్లీ నుంచి ఎవరెవరో పెద్ద మనుషులు వచ్చి రోజుకి 1.5 తీసుకొని ఆఫ్ కోర్స్ దే గేవ్ అప్ అని మళ్ళీ చెప్పారు. నిజాలు దేవుడికి తెలుసు. మళ్ళీ అట్లాంటి వ్యక్తి అప్పుడు అంటే ఐ మీన్ హీ హిమ్సెల్ఫ్ గాట్ అరెస్టెడ్, ఆయన జైల్లో ఉన్నారు. అండ్ కొంతమంది చెప్పింది ఏంటి అని అంటే, ఈవెన్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింది ఏంటంటే, ఆయన కట్టించిన జైల్లో ఆయన్నే పెట్టారు అని కూడా అని అన్నారు. అలాంటప్పుడు ఆయన వ్యవస్థలను మేనేజ్ ఎలా చేయలేకపోయారు? వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగారు కాబట్టే ఓకే ఆయన త్వరగా వచ్చారు. ఓకే, లేకపోతే ఆయన వచ్చే పరిస్థితి లేదు. ఆయన చేసినటువంటి స్కామ్లు ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. 4-5 జీవిత ఖైదులు పడాలి ఆయనకి, ఒక జీవిత ఖైదు కాదు. అంతా స్కామ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అన్నీ ఆయన చంద్రబాబు నాయుడు గారు మేము చేయలేదు అని మాట్లాడి రాలా బయటికి. ఓకే, టెక్నికల్గా మాట్లాడి అరెస్ట్ నన్ను 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయలేదు, ఈడ దోమలు పుడుతున్నాయి, నేను కట్టించిన జైల్లో నేను ఉండడం అనేది బాగలేదు, మరి నాకు జబ్బు వచ్చింది, నా జబ్బుకి డాక్టర్లు కావాలా, ఎప్పుడు అంబులెన్స్ పక్కన ఉండాలా, డాక్టర్ ఉండాలి అని చెప్పేసి రకరకాలు చెప్పుకొని, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, వ్యవస్థల్ని మేనేజ్ చేసే ఆయన బయటకు వచ్చారు. ఏ వ్యవస్థ అనేది కాదు, రకరకాలుగా ఆ వ్యవస్థలను మేనేజ్ చేస్తే తప్పితే ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంత దుర్మార్గాలు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాను.